నా కర్మ ఏంటంటే నేనే ఉన్న దొరకనా కాదు కదా. ఖురాన్ నీది, నువ్వు పాటించు, నువ్వు సంస్కారవంతంగా మాట్లాడు. నాకు నా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. ఎవడు నీతో ఎలా నడుచుకుంటాడో నువ్వు వాడితో అలాగే నడుచుకో. నువ్వు తమ్ముడు అంటే నేను అన్న అంటా, నువ్వు యారా అంటే నేను యారా బోకా అంటా. నేను నా పరమాత్మ మాటల్ని పాటించేవాడిని. ఇలాంటి క్షేత్రం ప్రతి ఒక్కళ్ళలోనూ పెరగాలి. ఈ క్షేత్రం అంటే యుద్ధం చేయాల్సిన రోజున యుద్ధం చేసుకున్నప్పుడు చూద్దాం. ఆ రోజు యుద్ధంలో పోతామా ఉంటామా తర్వాత కదా, కానీ యుద్ధానికైతే సిద్ధంగా ఉందాం. కానీ దానికంటే ముందు మాట్లాడటానికి సిద్ధపడదాం. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, అన్న మాకు కూడా మీలాగా మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తుందన్న, ఏదన్నా సమస్య వస్తుందేమోనని చెప్పి ఆలోచిస్తున్నాం అని చెప్పి అన్నారు. నేను 100% చెప్తున్నా, మాట్లాడండి, ఏ సమస్య రాదు. మాట్లాడకపోతేనే సమస్యలు వస్తాయి, మాట్లాడకపోవటం వల్లే సమస్యలు వస్తాయి.